విజయవాడ బందర్ రోడ్డులో నేను ఒక ప్రమాదం చోటు చేసుకుంది. అయితే బిల్డింగ్ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ అకస్మాత్తుగా నిన్న వానకి పడిపోయిందా, గాలికి పడిపోయిందా కానీ పడిపోయింది. ఆ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోగా దానికి త్రుటిలో ప్రమాదం తప్పిందని అనుకోవచ్చు. బందర్ రోడ్డులో మురళీ ఫార్చ్యూన్ అతి సమీపంలో అయితే కనుక ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనమైతే సంఘటనా స్థలం దగ్గర అయితే ఉన్నాము. బందర్ రోడ్డు మీద ఏదైతే తనిష్క మనకి చాలా సుపరిచితం, తనిష్క ఆపోజిట్లో అయితే కనుక ఈ ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ అంటే ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ అయితే కట్టే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. దాని కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా జరుగుతూ అప్పుడే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి బేస్మెంట్ వేసి మొత్తం అంతా కూడా సిమెంట్ గడ్డర్లతో కానీ ఛానల్స్ కానీ పడిపోయి మనం ఈజీగా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే విజువల్స్లో నేను చూపిస్తున్నానో ఆ విజువల్స్లో మనకి ఛానల్స్ అన్నీ కూడా స్ట్రైట్గా కనపడుతూ ఉన్నాయి కదా. వాటన్నిటినీ కూడా నిన్న పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ ఏదైతే క్లియర్ చేయడానికి కొంతమంది టెక్నీషియన్స్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏవైతే పడిపోయి ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నిటినీ కూడా అంటే అకస్మాత్తుగా అప్పటికప్పుడు వాటన్నిటినీ కూడా తీసి లోపల పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా అసలు ప్రమాదం ఎలా జరిగిందనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా పక్కన ప్రస్తుతం ఏదైతే ఉందో దీన్ని గడ్డర్ అంటారు. ఈ గడ్డర్లను కూడా నిలువుగా నుంచో పెడతారు ఏదైనా బిల్డింగ్ బేస్మెంట్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఒక గడ్డర్ని ఆల్రెడీ ఫిట్ చేసి ఉంచారు కదా. ఇక్కడ కింద మనకి ఏవైతే కొన్ని కనపడుతూ ఉన్నాయి అంటే గడ్డర్ చూపిస్తున్నాం మేము, అది ఆ గడ్డర్లానే ఈ చుట్టూ కూడా బేస్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ ఏవైతే ఆ రాడ్స్ ఉన్నాయో అక్కడ మనకి ఆ సువ్వలతో పాటు కడుతున్నట్టుగా కూడా మనకు కనపడుతుంది. అయితే ఈ కట్టే నేపథ్యంలో వాళ్ళు ఈ గడ్డర్కి కింద నేను ఒక్కసారి ఆ ప్రమాదం ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి శివరామకృష్ణ కొంచెం ముందుకు రండి, చూపిద్దాం. ఒక్కసారి ఇది చూడొచ్చు. ఆ గడ్డర్ని వాళ్ళు కన్స్ట్రక్షన్లో భాగంగా ఇక్కడ నుంచో పెట్టారు కదా. ఆ నుంచో పెట్టడానికి సహాయపడింది ఆ లోపల బోల్ట్లు, ఆ రాడ్లు అనమాట. ఆ బోల్ట్లు రాడ్లతో దాన్ని నుంచో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు నేను నుంచున్నా ఇక్కడ ఇదే బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ దగ్గరే ఉన్నాను. ఇలాంటి గడ్డర్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి. ఇది మా మీద ఎప్పుడు పడిద్దో కూడా మాకు తెలీదు నిజంగా. అయితే అయినా కూడా సాహసం చేసి మేము ఇక్కడికి వచ్చాము. బట్ ఇక్కడ ఒకసారి మనం లైవ్లో ఈ గడ్డర్ ఏదైతే ఉందో ఇది చూడొచ్చు మనం. ఈ గడ్డర్ని కూడా అంటే ఇలాంటివి ఒక చుట్టుపక్కల మొత్తం ఒకసారి చూడొచ్చు మనం. బేస్మెంట్కి సంబంధించి కూడా కిందంతా కూడా తవ్వారు. కిందంతా కూడా సిమెంట్ పనులన్నీ కూడా అయిపోయాయి దాదాపుగా కూడా. ఇక్కడ ఒకసారి కింద కూడా మనం చూస్తే ఏవైతే ఈ గడ్డర్లకు సంబంధించిన సామాగ్రి కానీ ఛానల్స్కి సంబంధించిన సామాగ్రి కానీ ప్రతి ఒక్కటి ఊడి పడిపోవడం కూడా అన్నీ మనం చాలా చూడొచ్చు. అయితే ఒక్కసారి మనం ఇప్పుడు ఒక గడ్డర్ని మనం నుంచోపెట్టిన దాన్ని చూపించాం కదా. ఇక్కడ ఇవి ఎలా కూలిపోయాయి అనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి ఈ ఏదైతే ఇది ఉంది కదా, ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ చువ్వల్ని పెట్టిన పరిస్థితి. ఈ చువ్వల దగ్గరే వాళ్ళు ఆ బోల్ట్లు కానీ వాటన్నిటిని కూడా ఆ గడ్డర్లకి ఫిక్స్ చేసి ఉంచుతారనమాట. అప్పటికప్పుడు కొంచెం తేలికపాటిగా ఉండడం కోసం, లేకపోతే అంటే వాన పడుతుంది కాబట్టి ఆ కార్మికులు అప్పటికప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎందుకు అంత అజాగ్రత్త తీసుకున్నారనేది అయితే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇప్పుడు ఏదైతే గడ్డర్ చూపించామో ఇలాంటి గడ్డర్ని మొత్తం వీళ్ళు ఇక్కడ ఫిట్ చేశారనమాట. అలా ఫిట్ చేసినప్పుడు అది గాలికా లేకపోతే ఏంటి అంటే అక్కడ గట్టిగా నిల్చోకపోవడం, స్ట్రాంగ్గా అది ఉండకపోవడం వల్లనే పడిపోయిందా, గాలికి పడిపోయింది. గాలికి అంత ఈజీగా ఇంత పెద్ద పెద్ద గడ్డర్లు కానీ ఛానల్స్ కానీ రాడ్లు కానీ పడిపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ ఐరన్ గడ్డర్లు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ కానీ కింద బేస్మెంట్ అనేది తేలికపాటిగా ఉంటే కనుక ఖచ్చితంగా అవన్నీ పడిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. కింద బేస్మెంట్ సరిగ్గా లేకపోతే ఆబ్వియస్లీ పడిపోతాయి. కాబట్టి అక్కడ మనం చూడొచ్చు అక్కడ ఎలా పడిపోయి ఉన్నాయో వాటిని చాలా క్లియర్ కట్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ ఏవైతే బోల్ట్స్ ఉన్నాయో ఆ బోల్ట్స్ కూడా అవి విరిగిపోయినాయి మనం చూడొచ్చు. ఆ సిమెంట్ దగ్గర కూడా చాలా క్లియర్గా స్ట్రాంగ్గా లేదు కాబట్టే ఆ బేస్మెంట్ కానీ ఆ సిమెంట్ పనులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ ప్లానింగ్ కానీ వాళ్ళు అంత అజాగ్రత్తగా అంత ఇర్రెస్పాన్సిబుల్గా వాటిని కట్టి వదిలేశారా, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు ఎలా పడిపోయి ఉంటాయి అనేది అయితే కనుక చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ ఛానల్ని కూడా చాలా క్లియర్ కట్గా మనం పూర్తిగా చూడొచ్చు. వంగిపోయింది. అది ఎంతలా వంగిపోయిందంటే నిజంగా ఎవరో వచ్చి దీన్ని
పడేసే ప్రయత్నం చేసుంటేనో లేకపోతే ఏంటో అన్న దాంట్లో మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే అంత అకస్మాత్తుగా పడిపోవాల్సిన నెసెసిటీ అయితే లేదు. బట్ కానీ అంత గాలి కానీ వాన కానీ నిన్న ఎక్కువగా లేదు. చాలా తేలికపాటి వర్షం అయితే పడింది. బట్ కానీ 4 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఒకటేసారి బిల్డింగ్ కూలిపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం నా వెనకాలైతే చూద్దాము. ఏదైతే నిన్న ప్రమాదం జరిగిన స్థలం దగ్గరికి అయితే కనుక ఇక్కడికి ఏదైతే క్రొక్లైనర్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మొత్తం తీసే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మనం. దాన్ని తీసుకొచ్చి ఆ క్రెయిన్ అయితే తీసుకొచ్చి మొత్తాన్ని కూడా లోపల పెట్టే ప్రయత్నం అయితే చేశారు. బయట అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే నిన్న పెట్టేసిన తర్వాత కూడా ఆ గుడ్డ ఏదైతే గ్రీన్ కలర్ క్లాత్ కనబడుతుందో దాని వెనకాల మొత్తం ఇక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి ఎవరు ఇక్కడికి రావద్దు అనడానికి సంకేతంగా అయితే కనుక ఇక్కడ ఒక క్లాత్ని కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఖచ్చితంగా ప్రజలు బలైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరు కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ లేకపోతే ఎవరు బిల్డింగులు కట్టినా కానీ ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల అంటే నిన్న కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఇలాంటి సాయంకాలం సమయంలోనే చాలా చల్లగా ఉంది వాతావరణం, వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అందరూ ఎక్కువగా అయితే కనుక బయటికి వస్తూ ఉంటారు. బట్ కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ నుంచి ఆ వర్కర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూలిపోయింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎవరైనా ఉండుంటే ప్రాణ నష్టం చాలా జరుగుండేది. ఒకసారి బయటకు వెళదాం. అక్కడికి వెళ్ళి చాలా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఏంటండి అంటే ఈ బిల్డింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళేనా మీరు? కాదా? ఎప్పుడు జరిగింది ఇది? ఒకసారి ముందు. నిన్న సాయంత్రం అండి. సాయంత్రం మీరు చూసారా? లేదు, సౌండ్ విని బయటకు వచ్చామండి. ఓకే. సాయంత్రం అంటే ఎట్లా చాలా భయంకరమైన పెద్ద సౌండే వచ్చిందా? ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చింది, అది విని బయటకు వచ్చాం. ఓకే. ఇవన్నీ అంత ఈజీగా పడిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు చూస్తుంటే రాడ్లన్నీ కానీ గడ్డర్లు ఇవన్నీ కూడా పడిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అంత ఈజీగా ఇవన్నీ పడిపోతాయి అంటారు? అసలు డైలీ నార్మల్గానే ఉండేదండి, మరి నిన్న సాయంత్రమే సడన్గా అలా జరిగిపోయింది. ఎందుకని ఆ టైంలో ఎవరు లేకపోవడం? ఎవరు లేరు. మీరు చూసినప్పుడు వెంటనే ఎవరైనా వచ్చారా ఇక్కడికి? లేదు, సౌండ్ విని వచ్చాం అందరం ఒకసారి. ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఈ పక్క షాప్లో చేస్తాం. పక్క షాప్లో వర్క్ చేస్తుంటారు. సో చూడొచ్చు, పక్క షాప్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అంటే లోపలికి వచ్చి ఏం జరిగింది ఏంటి అని అయితే చూడడానికైతే లోపలికి వస్తున్నారో. మనం అండర్ గ్రౌండ్ ఏదైతే వర్క్స్ జరిగినాయో అవన్నీ కూడా ఒక్కసారి మనం గమనిస్తే కనుక అవి కూడా పడిపోయాయి. ఆ కర్రలు వాటన్నిటిని కూడా కొంచెం సిమెంట్ బేస్మెంట్ దగ్గర కానీ అవన్నీ స్ట్రాంగ్ అవ్వడం కోసం, ఎక్కడా కూలిపోకుండా ఉండడం కోసం అయితే అవి పెడుతూ ఉంటారు బేసిక్గా. సో వాటన్నిటిని కూడా మనం చూడొచ్చు. రాడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయాయి. అయితే మనం ఒకసారి బయటకు కూడా వెళదాము. బయట పరిస్థితి ఏంటంటే బందర్ రోడ్డు మీద అటు తనిష్క మెయిన్ బందర్ రోడ్డు మీద అటువైపు పడిపోయాయి, కొన్ని ఇటువైపు పడిపోయాయి అనమాట. అంటే మురళీ ఫార్చ్యూన్కి ఇంకొక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో కూడా చాలా షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఏవైతే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి ప్లేస్లో ఇలాంటి అంటే ఇంకొక షాపింగ్ మాల్ని బందర్ రోడ్డు మీద లేపే ప్రయత్నం అయితే చేస్తూ ఓకే ఒక్కసారి మనం బయట కూడా చూద్దాము. బయట ఏ విధంగా అది కుప్పకూలినప్పుడు అన్ని రోడ్డు మీద ఎలా పడిపోయాయో కూడా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఒకసారి బిల్డింగ్ బయటకైతే వచ్చాం మనము. బిల్డింగ్ అంటే అది అండర్ కన్స్ట్రక్షనే ఉంది, బట్ కాకపోతే అక్కడ ఒక షాపింగ్ మాల్ అయితే నిర్మించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ అసలు ఏం జరిగింది, బయట ఎవరైనా చూసుంటారా ఏంటి అనేది కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. మొత్తం టోటల్ పూర్తిగా ఆ క్రెయిన్తో ఈ గ్రీన్ ఏదైతే గ్రీన్ కలర్ క్లాత్ కనబడుతూ ఉందో మనకి, ఆ గ్రీన్ కలర్ క్లాత్తో అయితే మొత్తం కవర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ జరగకుండా ఉండేందుకు, ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు నిన్న అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకి అయితే కనుక ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎవరు లేకపోవడంతో కనుక త్రుటిలో ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ అంటే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ లేకపోతే మురళీ ఫార్చ్యూన్ లాంటి ఒక పెద్ద హోటల్ కానీ అన్నీ ఉండడం, ఇక్కడ జనసంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రోడ్డు వైపే మనం కవర్ చేసే టైంలోనే చాలామంది కూడా ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిల్డింగ్ కూలిపోవడం అనేది కనుక చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకసారి మనం ఏదైతే ఈ
రోడ్ అంతా కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోడ్లోనే ఐరన్ రాడ్స్ కూడా ఆ గడ్డర్లు కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎదురుగానే మనకి ఒక బజ్జీ మిక్చర్ బాబాయ్ కూడా ఒక బండి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు చూసే ఉంటారు కాబట్టి ఆయన్ని ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. బాబాయ్ ఏంటి ఇక్కడ నిన్న బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోవడం కానీ అసలు ఏమైనా జరిగిందా ఏంటి అక్కడ చూసావా? అసలు నాకు ఏం తెలియలే, పడిపోయిన తర్వాత చూసా. నాకు తెలీదు, అది వాళ్ళు జారి అది ఆటోమేటిక్ పడిపోయినాయి అంతే. సౌండ్ ఏమైనా వచ్చిందా పడిపోయేటప్పుడు? సౌండ్ వచ్చింది అంతే. ఎవరైనా వచ్చారా పడిపోయిన వెంటనే అక్కడ ఎవరైనా ఉన్నట్టుగా కానీ ఎవరైనా చూసావా నువ్వు? ఎవరు లేరు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు, అవన్నీ చేశారు. అవన్నీ అసలు ఎలా పడిపోయి ఉంటాయి అనుకో? ఏమో ఎలా పడిపోయినాయి నేను చూడలేదు. నేను బెడ్ దగ్గర ఉన్న వ్యాపారం దగ్గర నా పని నేను చేస్తాను, దడదడ ఆడితే చూసి అయిపోయింది అంతే. మొత్తం అంతా ఒకటేసారి పడిపోయింది. సో ఆయన బజ్జీలు అమ్ముకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే మొత్తం మీద ఏదైతే బిల్డింగ్ పడిపోయిందో అది ఒకేసారిగా సౌండ్ రావడంతో అయితే కనుక నేను చూశాను. కన్ను మూసి తెరిచే లోపు ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడం అయితే కనుక నేను చూశాను. బయటకు వచ్చిన తర్వాత అయితే కనుక అన్ని చెల్లాచెదురు పడిపోయి ఉన్నాయి. తర్వాత వాళ్ళు వచ్చి తీసుకెళ్లారంటూ కూడా బజ్జీ మిక్చర్ అమ్ముకునే బాబాయ్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే మొత్తం మీద అసలు దీనికి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ ఓనర్స్ ఎవరు, ఇక్కడ ఏం కడదాం అనుకున్నారు, ఎవరి నేపథ్యంలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇది ఎందుకు కూలిపోయింది అనేది అయితే కనుక అటు ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా నేను ఇక్కడికి వచ్చారు కాబట్టి వాటి వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు వాళ్ళు కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామ్ కృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.